రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేశారు. మొత్తం 37 మంది అధికారులను మార్చారు. ఎక్కువ మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక, పార్వతీపురం, మన్యం జిల్లా ఎస్పీగా ఎస్పీ మాధవరెడ్డి, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. విక్రాంత్ పాటిల్కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గాను అదనపు బాధ్యతలు అప్పగించారు. కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా డి నరసింహ కిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమాస్పీ, ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్, కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్రావు, గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్, పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ను ప్రభుత్వం నియమించింది. రాయలసీమ వ్యాప్తంగానూ అధికారులు బదిలీ చేపట్టారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా పి విద్యాసాగర్ నాయుడు, సత్యసాయి జిల్లా ఎస్పీగా వీరత్న, కర్నూలు జిల్లా ఎస్పీగా జి బిందు మాధవ్, నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా, కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడును నియమించింది. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగాను సుబ్బరాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ను ప్రభుత్వం నియమించింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్లుగా అజిత వేజెండ్ల, తుహిన్ సిన్హాకు అవకాశం కల్పించారు. ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్గా గౌతమి శాలిని, ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవిని ప్రభుత్వం బదిలీ చేసింది. కొందరు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, సత్యబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.